Yeah. So here Microsoft Office. See this Microsoft Office అనే దీంట్లో మనకు వర్షన్స్ బేసిక్గా మేజర్గా మీరు చూసే వర్షన్స్ 2003, 2007, 2010 ఇలాంటివన్నీ మీకు వర్షన్స్గా కనపడుతున్నాయి. ఇన్ దిస్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో మనకు ఈ ప్యాకేజ్లో వీ హ్యావ్ సమ్ సాఫ్ట్వేర్స్ కాల్డ్ వర్డ్, మైక్రోసాఫ్ట్ వర్డ్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్, మైక్రోసాఫ్ట్ యాక్సెస్. సో ఒక్కొక్క వర్డ్ టూలు ఒక్కో విధంగా మీకు ఉపయోగపడడం జరుగుతుంది. సో లెట్స్ లుక్ ఆన్ దట్ వాట్ వర్డ్ అవుటర్ లుక్ మాత్రం చూద్దాం టుడే. దట్ ఈస్ అవుటర్ లుక్ మొత్తం అన్ని కూడా చూద్దాం. వర్డ్ అంటే దేనికి ఉపయోగపడుతుంది? వెన్ యూ ఆర్ డెవలపింగ్ ఏ సాఫ్ట్వేర్, వెన్ యూ ఆర్ డెవలపింగ్ ఏ డాక్యుమెంట్, సపోజ్ ఒక గాంధీ గారి గురించి రాసుకుంటూ ఉన్నారు, యూ హ్యావ్ సమ్ పారాగ్రాఫ్ డేటా వస్తుంటుంది అండ్ ఆల్సో ఇన్సర్టింగ్ ఇమేజెస్ ఆన్ ఇట్. ఒక మెటీరియల్ తయారు చేస్తున్నారు, ఒక నావెల్ రాస్తున్నారు. సో ఇలాంటి టైంలో మీకు ఉపయోగపడడానికి రాయడానికి టెక్స్ట్ రూపంలో రాయాలి కదా. దట్స్ వై వీఆర్ యూజింగ్ దట్ ఎంఎస్ వర్డ్. వెన్ యూ ఆర్ ఎంటరింగ్ ద డేటా, ఒక డేటా ఉందండి, ఒక సపోజ్ మీరు ఒక డేటా మెయింటైన్ చేయాలనుకుంటున్నారు, దట్ ఈస్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ స్ప్రెడ్ షీట్, దట్ ఈస్ ఎక్సెల్ రూపంలో ఉంటుంది. దట్ మీన్స్ రోస్ అండ్ కాలమ్స్ రూపంలో ఉంటుంది. అలాంటి టైంలో మనం యూజ్ చేయాల్సింది మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. వెన్ యూ ఆర్ గివింగ్ ఏ ప్రెజెంటేషన్, యూ కెన్ సీ దట్ కొత్తగా మొబైల్ ఏదైనా రిలీజ్ అయినప్పుడు దే ఆర్ గోయింగ్ టు గివ్ యూ అ డెమాన్స్ట్రేషన్. మొబైల్ వాళ్ళు ముందు మాట్లాడుతుంటే వీ కెన్ సీ దట్ నెంబర్ ఆఫ్ స్లైడ్స్ ఆర్ గోయింగ్ ఇన్ బ్యాక్ సైడ్. మొబైల్ గురించి చెప్తున్నప్పుడు దాని రేట్ చెప్తున్నట్టు, దాని పవర్ కన్జంప్షన్ చెప్పినప్పుడు అంతా కూడా వెనక పిక్చర్స్ వస్తూ ఉంటాయి. దట్ టైప్ ఆఫ్ ప్రెజెంటేషన్, దట్ ఈస్ అ ప్రెజెంటేషన్ అంటారు. సో దట్ ఈస్ అ ప్రెజెంటేషన్ యూ కెన్ ఆల్సో క్రియేట్ ఇన్ యూజింగ్ పవర్ పాయింట్, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్. Then last one, MS Access, that is Microsoft Access Center. So it's nothing but database. So database అంటే ఒక చోట స్టోర్ అయ్యి మీకు ఫ్రంట్ ఎండ్ లో కనిపించడానికి MS Access అంటారు. సో డేటాని ఒక చోట టైప్ చేసి ఎంటర్ చేసి సేవ్ అవుతుంది, మళ్ళా మనకు కావాల్సినప్పుడు ఓపెన్ చేసుకొని చూసుకునేటట్టుగా ఉంటుంది. దట్ ఈస్ MS Access అంటారు. లేటర్ వి డిస్కస్ ఇన్ ద పార్ట్ టు పార్ట్. బట్ నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ Microsoft Word. So Microsoft Word, what is MS Word? That is, మనం ఏమైనా సరే when you are planning to develop a document, సో ఒక గాంధీజీ గురించి రాయాలి, లేదా మీ యొక్క డీటెయిల్స్ అనే ఒక చోట ఎంటర్ చేసుకోవాలి, ఒక పారాగ్రాఫ్ రూపంలోను, మల్టిపుల్ పేజెస్, మెటీరియల్స్, బుక్స్, నావెల్స్, ఇలా ఏదైనా క్రియేట్ చేయాలనుకోండి, ఇట్స్ ద బెస్ట్ సాఫ్ట్వేర్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ వర్డ్. సో ఇది ప్యాకేజ్లో వస్తుందని చెప్పాను. సో మనం దాన్ని ఎలా ఓపెన్ చేయాలి? సో మీ కంప్యూటర్లో ఇక్కడ స్టార్ట్ ఫర్ సెర్చ్ అని ఉంటుంది, లేదా ఇక్కడ స్టార్ట్ అని కూడా ఉంటుంది. స్టార్ట్కి వెళ్ళి ప్రోగ్రామ్స్కి వెళ్ళి కూడా చేయొచ్చు, లేదా సింపుల్గా ఇక్కడ వర్డ్ WORD అని టైప్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మైక్రోసాఫ్ట్ వర్డ్ 2007. సో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మైక్రోసాఫ్ట్ 2007 అనేది ఫ్రెష్గా డాక్యుమెంట్ అనేది ఓపెన్ అయింది. సీ దిస్. సో ఇలా అవుట్లుక్లో కనపడుతుంది. బై డిఫాల్ట్ ఇక్కడ డాక్యుమెంట్ 1 అని కనపడుతుంది. సో చూడండి అమ్మ, మీకు సీ దిస్ హియర్ మీకు 2003, 2007, 2010 డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్షన్స్ ఉన్నాయి. నేను ఐఎమ్ యూజింగ్ 2007. ఓల్డర్ వర్షన్ 2003, లేటెస్ట్ వర్షన్ 2010 కూడా ఉంది. బట్ ఐఎమ్ యూజింగ్ 2007. సో మీ 2007 అవుట్లుక్ ఎలా ఉంటుందంటే, సో దిస్ ఇస్ ద ఫార్మాట్ అవుట్లుక్, దట్ ఈస్ డాక్యుమెంట్ ఇలా ఉంటుంది. సో మీరు చూసారంటే ఇక్కడ చూడండి ఒక పేజ్ లాగుంది. దట్ ఈస్ యు ఆర్ గోయింగ్ టు టైప్ హియర్ సంథింగ్ హియర్, మీరు టైప్ చేసుకోవచ్చు. యా, నేను టైప్ చేశాను అండ్ దెన్ కొంచెం స్పేస్ ఇచ్చాను. యా, స్మాల్ లెటర్స్లోను క్యాపిటల్ లెటర్స్లోను ఎలా టైప్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ మీరు ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ ఏముందంటే డాక్యుమెంట్ 1 అని మాత్రమే ఉంది. లాస్ట్లో మనం డిస్కస్ చేసేటప్పుడు సేవ్ చేసేటప్పుడు ఏ విధంగా ఉంటుంది ఇట్ ఈజ్. ఇక్కడ మీకు చుట్టూరు ఇలా కనిపెడుతుంది చూడండి సార్, ఒక పేజ్ మాత్రమే ఉన్నట్టుగా ఉంటుంది. ఇట్ లుక్ లైక్ 1 పేజ్. మీరు కానీ ఎక్స్టెండ్ అయితే ఇట్ ఆటోమేటికలీ గివ్ 1 more పేజ్ ఆల్సో. సో ఇక్కడ పేజ్ నెంబర్ చూడండి 1 of 1. సో వెన్ యూ ఆర్ గోయింగ్ టు రైట్ 1 more పేజ్, మీకు చాలా పేజెస్ రాయాలనుకోండి, ఇట్ గివ్ 1 more పేజ్ ఆల్సో. సి
2 pages. నేను జూమ్ తగ్గిస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు షో యూ. సో ఇక్కడ నేను స్టార్ట్ చేశాను, ఇక్కడ నేను ఎక్స్టెండ్ చేశాను, ఇంకా టైప్ చేస్తూ పోతూ ఉన్నానంటే సెకండ్ పేజ్ కూడా వస్తుంది. అండ్ ఎండ్ ఆఫ్ ద సెకండ్ పేజ్లో నేను ఎంటర్ క్లిక్ చేస్తే ఐ గోయింగ్ టు గివ్ థర్డ్ పేజ్ ఆల్సో. ఇలా యూ కెన్ గెట్ ఎనీ మల్టిపుల్ పేజెస్. హౌ మెనీ కెన్ యూ వాంట్. ఓకే, ఇక్కడ నేను జూమ్ పర్సంటేజ్ 50 ఉంది కాబట్టి అదేగా జస్ట్ యూ గో ఫర్ ఇంక్రీజ్ దట్ వన్. ఇంక్రీజ్ చేస్తూ ఉంటే 100% పెట్టాను. ఐ జస్ట్ గివింగ్ ఓన్లీ 1 పేజ్. ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్, నో ప్రాబ్లమ్, యూ కెన్ ఆల్సో ఇంక్రీజ్. Okay, so like this you can view the page as your size. Okay, so next then ikkada chala details ga okotokati unnai. Fonts ani, paragraph ani, aa tarvata style ani, tarvata ikkada clipboard ani chala unnai kada. Deentlo manaku paina chudandi home, insert, page layout, reference, mail match, review and view. These are all menus. ఇది హోమ్ మెనూ అంటారు. లైక్ దట్ ఇన్సర్ట్ మెనూ, పేజ్ లేఅవుట్, రెఫరెన్స్, మెయిల్ మేజ్, రివ్యూ అండ్ వ్యూ. సో ఇఫ్ యు సీ సేమ్ కంటెంట్ ఇక్కడ పక్కన హోమ్లో ఉన్నవన్నీ కూడా ఇన్సర్ట్లో రావు. ఏదికది డిఫరెంట్. సో హోమ్లో ఉన్న టూల్స్ అన్నీ మనకి డిఫరెంట్ ఐకాన్స్ రూపంలో, చిన్న చిన్న ఐకాన్స్ బొమ్మల రూపంలో కనపడుతున్నాయి. ఒక్కొక్క యూసేజ్ ఉంటుంది. సో అలాంటిది ఇన్సర్ట్లో కనపడదు. సో ఏదికది డిఫరెంట్గా ఉంటుంది. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ మెనూస్ ఉన్నాయి. దట్ ఈస్ హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, రెఫరెన్స్, మెయిల్ మ్యాచ్, రివ్యూ అండ్ వ్యూ. సో దిస్ ఈస్ ద ఓవర్ వ్యూ. ఇలా కనపడుతుంటుంది. ఆన్ దట్ వీఆర్ గోయింగ్ టు రైట్ సంథింగ్. క్రియేటెడ్ డాక్యుమెంట్ చేస్తున్నాం. మనం ఇప్పుడు ఒక క్రియేట్ చేస్తూ ఉన్నాం. మెనూస్ గురించి డిస్కస్ చేసాం. సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ దట్ క్రియేటింగ్ ద టెక్స్ట్. దట్ ఈస్ ఇన్సర్టింగ్ ది టెక్స్ట్. నార్మల్గా కీబోర్డ్ని యూజ్ చేసుకొని మన నార్మల్ కీబోర్డ్ ద్వారానే మన కంటెంట్ని రాయాలి. సో ఇది నేను నిన్న పేజ్లో ఉన్నాను. వీఆర్ ఇన్ ద పేజ్ ఆఫ్ 3 of 3. ఇప్పుడు 1 of 3, ఇప్పుడు 2 of 3. అంటే నేను ఏ కర్సర్ పేజీలో ఉన్నాను, ఆ కర్సర్ ఇది మౌస్ పాయింటర్ అమ్మా. ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతుంది చూడండి. దాన్ని కర్సర్ పొజిషన్ అంటారు. ఓకే, బ్లింక్ అవుతుంది చూసారు ఇక్కడ, దాన్ని కర్సర్ పొజిషన్ అంటారు. కర్సర్ పొజిషన్ ఏ పేజీలో ఉంటే ఆ పేజ్ యొక్క నెంబర్ని చూపిస్తుంది. టోటలీ నాకు 3 pages ఉన్నాయి. అవుట్ ఆఫ్ 2లో ఉన్నాను. సో నేను 2లో ఉన్నాను అవుట్ ఆఫ్ 3 pagesలో. నేను ఫస్ట్ పేజీలో ఉన్నాను అవుట్ ఆఫ్ 3rd పేజ్లో. ఇక్కడ ఇప్పుడు 3 of 3, దట్ ఈస్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాను. సో నాకు ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంటుంది కాబట్టి నేను జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ దిస్ వన్. నాకు థర్డ్ అంతా అవసరం లేదు కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్. డిలీట్ అని బ్యాక్ ప్రెస్ కానీ ప్రెస్ చేస్తున్నట్లయితే, సో చూపిస్తాను చూడండి, డిలీట్ కీ కానీ బ్యాక్ స్పేస్ కానీ ప్రెస్ చేస్తున్నట్లయితే టెక్స్ట్ అనేది రిమూవ్ అవుతుంది. సో అక్కడికి చూస్తున్నాను. ఇక్కడ నేను బ్యాక్ స్పేస్ ఇచ్చేస్తున్నానండి. సో నేను ఫస్ట్ ఒకే పేజీలోనే ఉన్నాను, ఒకే పేజీలోనే చూస్తున్నాను. దట్ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు జూమ్ ఇట్. సో ఇట్ ఈస్ ఇన్ ద పాయింట్ ఆఫ్ 100%. సో ఫస్ట్ దాంట్లోనే ఉన్నాను. దట్ ఈస్ మీరు ఇక్కడ చాలా కంటెంట్ మీ ఇష్టంగా మీకు ఎంత కావాలంటే కూడా అంత రాసుకోవచ్చు. జస్ట్ నేను రాశాను గీతం స్కూల్ తిరుపతి అని రాశాను. గీతం స్కూల్ తిరుపతి అని రాశాను. సో ఇంకా మీరు కంటెంట్ కూడా రాసుకుంటూ వెళ్ళచ్చు. ఓకే, సో నేను ఇక్కడ గీతం స్కూల్, నేను ఇది తప్పుగా రాశాను అనుకోండి. అంటే ఇక్కడ రెడ్ మార్క్ ఎందుకు పడుతుంది అంటే జూమ్ ఇట్. రెడ్ లైన్ బార్డర్ ఎందుకు పడుతుందంటే ఇది మన డిక్షనరీలో ఉన్న పదం కాదు కాబట్టి. వెన్ ఇట్ ఈస్ బికాస్ డిక్షనరీలో కానీ లేకపోయినట్లయితే ఇట్ ఆటోమేటిక్లీ గివ్ లైక్ దిస్. సపోజ్ ఇఫ్ యు సీ షో, ఇట్స్ ఎ వర్డ్ ఇన్ ద డిక్షనరీ. ఓకే, home, it's a word in the dictionary. My name, sorry, give any name. Kiran, it's not in the name, this name is not available in the dictionary. That's why it's giving a red mark. It's showing that ఇది ఏదో తప్పు చేస్తున్నారు, ఇది రాంగ్, ఇది డిక్షనరీలోని పదాన్ని వాడుతున్నారు, బై మిస్టేక్ తప్పు ఏమైనా రాశారేమో అనేసి.
సో లైక్ దట్ నేనేం చేస్తున్నా అంటే షో స్పెల్లింగ్ ఏంటి SHOW, బట్ ఐఎమ్ రైటింగ్ దిస్ SHWO. సో ఆటోమేటిక్గా నీకు షో అనేది మిస్టేక్గా రాసావు, ఆటోమేటిక్ జనరేషన్ కూడా ఉంటుందండి. ఇప్పుడు చూడండి SHWO ఈజ్ ఎ కరెక్ట్ వర్డ్? నో. దీన్ని కరెక్ట్ చేసుకోవాలనుకున్నట్లయితే దాని మీద అలా క్లిక్ చేసి జస్ట్ క్లిక్ బటన్ మీద ప్రెస్ చేసి ఇక లెఫ్ట్ క్లిక్ రైట్ క్లిక్ ఉంటుందమ్మా. ఐఎమ్ యూజింగ్ లెఫ్ట్ క్లిక్ రైట్ క్లిక్ అంటారు దీన్ని. యూజింగ్ రైట్ క్లిక్ బటన్, ఫింగర్ బటన్ చూడండి, ఇండెక్స్ ఫింగర్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేస్తున్నాం కదా, దాంతో ఒకసారి క్లిక్ చేసి రైట్ క్లిక్ని ప్రెస్ చేయాలి. రైట్ క్లిక్, ఓకే, రైట్ క్లిక్ని ప్రెస్ చేస్తే సో ఇక్కడ చూడండి దాని మీద క్లిక్ చేశాను, రైట్ క్లిక్ ఇచ్చాను. సో సజెస్టెడ్ వర్డ్స్ మనకు చూపిస్తుంది, కరెక్ట్ వర్డ్స్. వెన్ ఇఫ్ ఇట్ డెన్ ఎనీ మిస్టేక్స్ ఆల్సో ఐ కెన్ రెక్టిఫై ఇట్. షో అనేసి క్లియర్గా రావడం జరిగింది. This is the way how to develop. For example, I am going to take one paragraph of Gandhiji. Already content rasanu. Let's see. Suppose nenu type chesanu anukunna. So this is the content I typed. So nenu first page lo Mahatma Gandhi gurinchi rayalanukunnano. I just written like this. Okay. So ila undi. సో నార్మల్గా ఇది రాస్తుంటే చూడండి మీకు ఒక బేసిక్ కాన్సెప్ట్ చెప్తాను. దిస్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్, BIOLO. బి అనేది ఒక క్యారెక్టర్, ఐ అనేది ఒక క్యారెక్టర్. గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కలిస్తే ఏమవుతుందండి? ఎ వర్డ్ అవుతుంది. వర్డ్స్ అన్నీ కలిస్తే ఒక సెంటెన్స్ అవుతుంది. సో సెంటెన్సెస్ని గ్రూప్ చేసుకున్నట్లయితే పారాగ్రాఫ్ అవుతుంది. Then when you want that multiple paragraphs ante entama, if you are different type of paragraphs, one after one ఉన్నట్లయితే multiple paragraphs అంటారు. సో టోటల్ గా దీని మొత్తాన్ని కూడా డాక్యుమెంట్ అంటారు. సో ఫస్ట్ వన్ ఏంటి? క్యారెక్టర్, వర్డ్, సెంటెన్స్, పారాగ్రాఫ్స్. గ్రూప్ ఆఫ్ పారాగ్రాఫ్స్ ఇస్ ఏ డాక్యుమెంట్. సో ఇలా ఉంది నార్మల్గా నేను టైప్ చేశాను. బై డిఫాల్ట్ ఇక్కడ టైమ్స్ న్యూ టెక్స్ట్ అనేది రావడం జరిగింది ఒక ఫార్మాట్తో. దీన్ని మనం డిఫరెంట్ వేలో మనం చూద్దాం. సో ఇలా రాశాను. నాకు ఏదన్నా డిలీట్ చేయాలి అనుకున్నట్లయితే లేదా ఇన్సర్ట్ చేయాలి అనుకున్నట్లయితే సింపుల్గా మన కర్సర్ పాయింట్ని ఇక్కడ బ్లింక్ అవుతుంది. కర్సర్ గాంధీ అని తర్వాత కర్సర్ పాయింట్ అనేది బ్లింక్ అవుతుంది. నా మౌస్ పాయింటర్ని ఎక్కడైతే నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నానో అక్కడ నేను సపరేట్గా ఒక లైను రాసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నాకు ఇన్ ద అక్టోబర్ ఇక్కడ ఇయర్ రాయాలనుకున్నాను. ఓకే, కర్సర్ పొజిషన్ అక్కడ పెట్టి YEAR కీబోర్డ్లో ఇయర్ అని రాసి పెట్టేసాను. సో నేను మధ్యలో ఇన్సర్ట్ చేయగలుగుతున్నాను లేదా? Same like that, if you want to insert, if you want to delete that characters, so you can use also delete and backspace keys. Delete కానీ backspace key ని కానీ యూజ్ చేయొచ్చు. backspace key ఎలా యూజ్ చేయాలి and delete key ఎలా యూజ్ చేయాలో చూద్దాం. Now see this. సో ఇయర్ అనేది నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. When I place the cursor at the last of the string, ఈ యొక్క ఇయర్ ఆ తర్వాత లాస్ట్లో కానీ ఇన్సర్ట్ చేసినట్లయితే జస్ట్ గివ్ ఏ బ్యాక్ స్పేస్ యూజ్ చేస్తూ ఉంటే 1 by 1 క్యారెక్టర్ వెళ్ళిపోతుంది. లేదు డిలీట్ కీ కూడా యూ కెన్ ఆల్సో యూజ్ డిలీట్ కీ అనా. సో లైక్ హౌ జస్ట్ ప్లేస్ ద కర్సర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వర్డ్ అండ్ యూజ్ డిలీట్ కీ లైక్ దిస్. యూ కెన్ డిలీట్ ద అంటే text. Okay, so letter, then select text, copy text and paste text. So we have one more feature called copy and paste. How to copy and paste? Suppose Mahatma Gandhi is the word. Here I am getting Karachi. Father Karamchand Gandhi. I want to
copy this content to the end of the line. So first of all you need to select. How to select? Place the cursor mouse pointer in front of K and click on shift key button in your keypad and take right. Continuously place your finger on the shift and click on right arrow mark button in your keyboard. Like this you are selected. Now the text Karamchand Gandhi is selected. Here you see copy and cut and paste. Just see I am clicking copy. That means it is Karamchand Gandhi text is copied. And go to where you are going to paste it. So I am going to want to place that in the last. So click on that position and click on paste. Karamchand Gandhi. It is pasted here. What about that place? Karamchand Gandhi is here. No issues. Okay, now select again Karamchand Gandhi by clicking the shift key continuously and right click button on the keyboard, one after one character wise. Now I am taking not copy, now I am going to take it as a cut, taking cut and just click on cut button. What happened? See here Mohan Karamchand Gandhi is removed and go to last and then click on paste. That is click means దాని మీద క్లిక్ చేస్తే అది క్లిక్ అంటారు. సో కట్ కి కాపీకి పేస్ట్ ఏంటి? ఇక్కడ కాపీ చేసినప్పుడు అక్కడ రిమూవ్ అయిందా? నో. బట్ కట్ చేస్తే ఖచ్చితంగా అక్కడ రిమూవ్ అయిపోయి ఇక్కడ మనకు డిస్ప్లే అవ్వడం జరిగింది, అంటే పేస్ట్ అవ్వడం జరిగింది. ఎలా? సో సి ఇక్కడ నేను సెలెక్ట్ చేసిన కంటెంట్ ఇక్కడ సెలెక్ట్ చేసిన కంటెంట్ని కాపీ చేస్తే ఇది ఇక్కడ ఇలాగే వచ్చేసి మనకు కావాల్సిన చోట పోయి పేస్ట్ అవుతుంది. అదే నేను కట్ చేశాను అనుకోండి, దట్ మీన్స్ ఇట్ గోయింగ్ టు రిమూవ్ దేర్ అండ్ పేస్ట్ ఇట్ ఇన్ సమ్వేర్. మనకు అనుకున్న చోట ఎక్కడైతే పేస్ట్ చేసినా అక్కడికి వెళ్ళిపోతుంది. సో అక్కడ నుంచి కట్ అయిపోతుంది, అలా ఉండకూడదు. సో మీ ఇష్టం. ఇక్కడ కట్ చేయాలనుకున్నట్టే కట్ ఆప్షన్ తీసుకోండి, కాపీ మాత్రం తీసుకెళ్ళాలంటే అది అక్కడ పెట్టేసి దాని కాపీని మాత్రమే మీకు తీసుకెళ్ళి మీరు ఎక్కడన్నా పేస్ట్ చేసుకోవచ్చు, లైక్ దట్. Then next something, one more content called Control V. That is, you can use copy, Control X, Control V. The shortcut keys kuda unnayandi వీటికి. సో నేను యూజ్ చేస్తున్నాను Control X. దట్ మీన్స్ మీరు Control X అంటే CTRL కీ అనేది ఒకటి ఉంటుంది, అదే విధంగా C అనే కీ ఉంటుంది. నార్మల్గా రెండిటి ప్లస్ అంటే అర్థం ఏంటంటే రెండిట్లు ఒకేసారి ప్రెస్ చేయాలని అర్థం. సో కంట్రోల్ మీద ప్రెస్ చేసుకొని C మీద క్లిక్ చేసినట్లయితే దట్ ఈజ్ కాపీ. కంట్రోల్ మీద ప్రెస్ చేసుకుని V మీద క్లిక్ చేసినట్లయితే పేస్ట్. నేను మౌసే వాడకుండా మనం యూజ్ చేద్దాం. ఎస్, కరమ్చంద్ గాంధీని సెలెక్ట్ చేస్తున్నాను. ఐఎమ్ యూజింగ్ కీబోర్డ్. కంట్రోల్ C, దట్ మీన్స్ కాపీ. సో రిక్వైర్డ్ పొజిషన్లో క్లిక్ చేస్తున్నాను. కంట్రోల్ ప్రెస్ చేసుకుని వీని ప్రెస్ చేస్తున్నాను, కంట్రోల్ వి. అదే కంట్రోల్ ఎక్స్ తీసుకున్నాను అనుకోండి, ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు సెలెక్ట్ ద కంటెంట్. కంట్రోల్ ఎక్స్ మీన్స్ కట్ అయిపోయింది, అంటే కంట్రోల్ ఎక్స్ కట్. దెన్ రిక్వైర్డ్ ప్లేస్లోకి వెళ్తున్నాను, కంట్రోల్ వి. పేస్ట్ ఈస్ కామన్, కంట్రోల్ వి. దిస్ ఈస్ ద షార్ట్ కట్ కీ అంటారు. అండ్ దెన్ నెక్స్ట్ వన్, formatting fonts. So we are very eagerly waiting for the content. చాలా మంది చెప్తూ ఉంటారు, సార్ when I am going to type in a paragraph it must be very colorful sir, different size sir, different color లో ఉండాలి, type లో ఉండాలి, like that. If everyone will be interested. So normally this is the paragraph of Gandhiji. I am going to make it as a wonderful thing. How? సో ఇది బోల్డ్గా ఉంటే, దట్ ఈస్ ఒక లావుగా ఉండడం అంటారు, బోల్డ్గా ఉండడం ఉంటే ఎలా ఉంటుంది? సో
సో దాన్ని చేయడానికే దట్ ఈస్ ఫార్మాటింగ్ ఫాంట్ అంటారు. దట్ ఈస్ ఫార్మాటింగ్ ఫాంట్. ఫాంట్స్ని గ్రూప్ అని కొన్ని ఉంటుంది. ఆ గ్రూప్లో ఏమేమి ఉంటాయంట? ఫాంట్ స్టైల్, ఫాంట్ టైప్, ఫాంట్ సైజ్, ఫాంట్ కలర్. ఇవన్నీ ఎక్కడుంటాయి? వేర్ ఇట్ ఈస్ ఫార్మాట్ గ్రూప్. సో ఫార్మాట్ గ్రూప్ అంటే సిదిస్ ఇక్కడ చూడండి, ఫార్మాట్ కనబడుతుందా? ఇది ఫార్మాట్ గ్రూప్ సంబంధించి. సో హియర్ వీఆర్ గోయింగ్ టు locate this. So see, biography of మహాత్మా గాంధీ అని సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఫాంట్లో ఇక్కడ బి అని కనబడుతుంది చూసారా? సో దాని మీద కర్సర్ పాయింటర్, మౌస్ పాయింటర్ అక్కడికి వెళ్ళిన వెంటనే సీ దిస్ బోల్డ్ ఉందనా? జస్ట్ ఐఎమ్ క్లికింగ్ దట్ వన్. ఏమైంది? దట్ ఈస్ కమ్ టు ద బోల్డ్ లాగా వచ్చేసి. ఓకే, సో ఐ వాంట్ టు మేక్ ఇట్ డిఫరెంట్ వే. దట్ ఈస్ ఇక్కడ చూడండి, నేను బయోగ్రఫీ మళ్ళా సెలెక్ట్ చేస్తున్నాను. మీద ఇప్పుడు ఏం హైలైట్ అయినట్టుగా లేదు. వెన్ ఐ క్లిక్ ఆన్ దట్ ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్తో వచ్చింది. పైగా ఇక్కడ చూడండి ఇటాలిక్ సైజ్ కాస్త రైట్ సైడ్ బెండ్ అయినట్టుగా కనపడుతుంది. ఇఫ్ యూ వాంట్ మేక్ ఇట్ యాజ్ అన్ అండర్లైన్, స్టూడెంట్ ఆఫ్ లా అని సెలెక్ట్ చేశాను, యూని క్లిక్ చేస్తున్నాను. దట్ ఈస్ అండర్లైన్. ఏమైంది? ఐ గాట్ ద అండర్లైన్ ఫర్ ద సెలెక్టెడ్ టెక్స్ట్. ఏదైతే టెక్స్ట్ కావాలో ఆ టెక్స్ట్కు మాత్రమే మీరు ఇక్కడ గాంధీని పేస్ట్ చేస్తున్నారు. యా, సో దానికి మనకి మీరు అండర్లైన్ ఫిక్స్ చేసుకోవచ్చు. గుడ్. అండ్ దెన్ ఇంకా ఏమున్నాయి? ఈ ఫాంట్ టైపు బాగాలేదు. సో ఇక్కడ చూడండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాంట్స్ ఇస్తే ఏరియల్ బ్లాక్. సో బ్యాక్గ్రౌండ్లో మీరు చూడండి, గమనించండి, ఇట్లా అన్ని ఫాంట్స్ అన్నిటిని నేమ్స్ అని చూపిస్తే సెలెక్ట్ చేసినప్పుడల్లా ఇక్కడ మనకు డిఫరెంట్గా కనపడుతూ వెళ్తుంటుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాంట్స్ ఈజ్ దేర్ మా. యూ కెన్ చూస్ ఎనీ వన్ ఫ్రమ్ ఇట్. ఓకే, సో నేను ఇప్పుడు ఒక ఏరియల్ బ్లాక్ని యూజ్ చేస్తున్నాను. ఓకే, సో ఇలా నాకు ఫాంట్ రావడం జరిగింది. అండ్ ఆల్సో సైజ్, నార్మల్ సైజ్ కాకుండా ఐ వాంట్ ఇంక్రీజ్ దట్ వన్. ఇక్కడ 10 ఉంది, ఐఎమ్ మేకింగ్ ఇట్ యాజ్ 16. చూడండి ఫాంట్ సైజ్ పెరుగుతుంది. గుడ్. లైక్ దట్ యూ కెన్ ఆల్సో ఇంక్రీజ్ ద సైజ్ కంటెంట్. సో ఇప్పుడు దీన్ని కూడా సైజ్ మార్చుకోవాలనుకున్నాండి. క్లిక్ దట్ అండ్ గో ఫర్ 12. సైడ్ హెడ్డింగ్స్ కదా, సో యూ వాంట్ మేక్ ఇట్ యాజ్ ఎ బోల్డ్ కలర్ అని చెప్తూ ఉంటారు, మీరు రెడ్ కలర్లో రాస్తూ ఉంటారు. సో దాన్ని కూడా మార్చుదాం, 14 or 16, whatever you want. That is font type and style. So what is that color? So నేను దీనికి కలర్ వేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ మేక్ ఇట్ ఈస్ ఎ గ్రీన్ కలర్. దట్ ఈస్ ఇక్కడ ఏ అని చూసారా? జస్ట్ క్లిక్ ఆన్ దట్ ఫాంట్ కలర్. ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ అనేది కనపడుతుంది. యూ కెన్ చూస్ ఎనీ కలర్ ఫ్రమ్ హియర్. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ గ్రీన్ కలర్. సో ఐ గాట్ ఇట్. Like this, you can create your own document with colorful size, font and different styles also. So like that, we are going to give one more effect called paragraph. So ikkada manamu details chusam, that is font, style, size and type select cheyadam telusindi kadamma. And then we are going to paragraph formatting. That is, what is paragraph formatting? Fonts use the same. Now we are going to go for paragraphs. So this is also a paragraph, this is also one of the paragraph, and this is also one of the paragraph. Okay, so paragraph ni use chestam. Normally paragraph ante ikkada mundu space koncham undi use chestu untaru, but now it not like that. So we want to make it as a paragraph. How? Ikkada paragraph ani kanapadutundi. See this? It is a paragraph group. ఇక్కడ మీరు డిఫరెంట్ టూల్స్ని యూజ్ చేసి యూ కెన్ మేక్ ఇట్ యాజ్ ఎ వండర్ఫుల్ డాక్యుమెంట్. సో హౌ?
So when I want to make a paragraph, ఫస్ట్ లో కొంచెం ఇండెంట్స్ దానికి స్పేస్ ఇచ్చి రాస్తారు కదా, దాన్ని ఇండెంట్ అంటారు. ఏమంటారమ్మా? ఇండెంట్. సో ఇండెంట్ ని ఇంక్రీజ్ అన్నా చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. ఇక్కడ 0 ఉంది, నథింగ్ ఈస్ దేర్ ఇండెంట్. సో క్లిక్ ఆన్ దట్ పొజిషన్ అండ్ గో ఫర్ ఇండెంట్స్. పారాగ్రాఫ్ దగ్గర చూడండి, ఇంక్రీజ్ ఇండెంట్, డిక్రీజ్ ఇండెంట్. 1 క్లిక్ పారాగ్రాఫ్, 1 మోర్ క్లిక్ పారాగ్రాఫ్. చూడండి ఇంక్రీజ్ అయింది. నో, ఇంత స్పేస్ అవసరం లేదు నాకు ఇక్కడ స్టార్టింగ్ మార్జిన్ నుంచి. సో డిక్రీజ్ దిస్ పారాగ్రాఫ్. లైక్ దిస్ మీరు పారాగ్రాఫ్ ని మీరు ఇండెంట్ స్పేసింగ్ తో ఇచ్చుకోవచ్చు. దాన్ని ఇండెంట్ అంటారు. అండ్ దెన్ ఇఫ్ యూ వాంట్ టు అలైన్ ద డాక్యుమెంట్ లెఫ్ట్ ఆర్ రైట్. సో డాక్యుమెంట్లో ఉన్న కంటెంట్, ఇది కంటెంట్ ఉంది కదా, ఇది నేను లెఫ్ట్లోకి ఉందండా రైట్లోకి ఉందండి, పేజీ యొక్క సిరీస్ పేజీ యొక్క లెఫ్ట్కి ఉంది, మిడిల్ రైట్ అని చెప్తారు. సో పేజ్కి ఈ బయోగ్రఫీ ఆఫ్ మహాత్మా గాంధీ అనేది నాకు మిడిల్కి రావాలంటే సెలెక్ట్ ద కంటెంట్ అండ్ చూస్, దట్ ఈస్ ఇదేంటిది బై డిఫాల్ట్ లెఫ్ట్లో ఉంది చూడండి, ఎల్లో బ్యాక్గ్రౌండ్తో. సో ఇదేంటిది సెంటర్, ఇదేంటిది రైట్. సో అలైన్ సెంటర్ తీసుకున్నాను. వాట్ హ్యాపెండ్? సో నా హెడ్డింగ్ కంటెంట్ కేమ్స్ టు సెంటర్. ఇఫ్ ఐ గో ఫర్ రైట్, హెడ్డింగ్ కంటెంట్ గోస్ టు రైట్ సైడ్. సో ఇలా మనకు కంటెంట్స్ని అలైన్మెంట్ అంటారు. వాట్ ఇస్ దిస్? అలైన్మెంట్. అలైన్మెంట్స్ into how many types? That is, one is the left alignment, center alignment and right alignment. Okay, so you can also make to the paragraph. ఇప్పుడు సపోజ్ చూడండి, ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఉంది, ఇది ఒక పారాగ్రాఫ్ ఉంది. ఈ పారాగ్రాఫ్ మొత్తాన్ని కూడా ఐ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అలైన్ సెంటర్స్ చూస్తాం. బై డిఫాల్ట్ ఇట్ ఈస్ ఎ లెఫ్ట్ సెంటర్. See this change అయింది. దిస్ ఈస్ రైట్. సో రైట్ బార్డర్కి ఈక్వల్ అవుతూ వస్తుంది. జస్టిఫై మీన్స్ ఎక్కడా కాకుండా అటువైపు ఇటువైపు ఎక్కడ గ్యాప్ లేకుండా అడ్జస్ట్ అవడమే, దట్ ఈస్ అ జస్టిఫికేషన్. లెఫ్ట్లో ఉండదు, రైట్లో ఉండదు, టోటల్ ఆక్యుపై చేసేస్తుంది. దాన్నే జస్టిఫై అంటారు. సో అలైన్మెంట్స్ ఆర్ లెఫ్ట్, సి ఇక్కడ గ్యాప్ వచ్చేస్తుంది. సెంటర్, బోత్ సైడ్ గ్యాప్ తీసుకునేసి సెంటర్కి టార్గెట్ చేస్తుంది. రైట్ ని టార్గెట్ చేస్తూ లెఫ్ట్ కావాలని రిమూవ్ చేస్తుంది, గ్యాప్ వదిలేస్తుంది. జస్టిఫై, మేక్ ద టోటల్ పారాగ్రాఫ్ ఇన్ టు ద లెఫ్ట్ టు రైట్, బోత్ అటువైపు నుంచి ఇటువైపు వరకు మొత్తం కూడా కవర్ చేస్తుంది. దట్ ఈస్ అ జస్టిఫై. ఓకే, సో closely observe, is there any space between the lines in the paragraph? So normally you can find that paragraph line 1, 2, 3 lines there. Is there any gap between the lines? Yes, normally. If you want to increase the line between the increase the space between the lines. So here line spacing. That is line spacing. Click on this line spacing. Closely observe the paragraph right now backside. And see, I make it as a, by default what is the tick mark for? 1.15. I am going to check mark to the 2.5. I am going to check mark to the 2.5. When I click on here, please check the paragraph. See the paragraph size? Yeah, this is the line space between line to line is 2.5. Now I don't want this type of this much of space. Just remove that one. Select that. So first of all, select the paragraph and then line spacing. Choose 1.5. Is enough now? Compare to the previous one. ఎక్కువగా ఉంది, మరి ఇప్పుడు నేను చేస్తే ఇప్పుడు now better. So like this, you can also give the line spacing using this. 2.5 is there, 2.0, 2.5, 3.0, like this. Not only single paragraph, you can also arrange for the total document also. I am going to select these
non-cooperation movement, cooperation movement. So here click on the 2.0. See, all the line spaces are came for the two paragraphs. I am going to make it as 3.2.2.5 increased and just making it 1.5 better. Okay, like this you can also manage. Clear? So if you want to give any paragraph background color, what is this? This is a paragraph, I know it. How to give a color to the background for this particular paragraph? It's an important paragraph, I think so. I want to give a color to the background color to this paragraph. So yes, so I am going to select this paragraph and choose background, that is shading. Yeah, came. For particular this paragraph, I am going to change the background color, total paragraph. So for this paragraph, I am changing one more different color called orange. I am using. I think it becomes like yellow for you. Yes. Okay, like this, you can also change important paragraphs background colors. Clear? Like this you can use this one. And also we have one more, next concept is styles. What is the styles? Okay, line spacing, indents, cover and list. So I am going to, it's see one different concept called, very funny concept. So I am making this Gandhi and one more. Yeah. So I have three items. I'm just removing and giving one more concept that is specially I explained to you. Okay, items called ball, bat, okay, and then car, three items. So just select these three items. So this is a list of items, I think so. Yes, yes. It's a list of items. I am going to select three items and check here. We have one option called bullets. It's called bullets, and also one more option called numbering. It is called numbering. Just click these bullets and drop down button is there. None, dot, circle, square, filled square, and one more icon and different. See the background. What is the list what you are doing? Ball, bat, car అనేది ఏమవుతుంది చూడండి, ముందు పక్క ఏమొస్తుంది. మనం ఇక్కడ ఏదైతే బుల్లెట్స్ని సెలెక్ట్ చేస్తున్నామో అవన్నీ కూడా అక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. ఎప్పుడైనా లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నప్పుడు లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ మనం యూజ్ చేయాలనుకున్నప్పుడు లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ మనం యూజ్ చేయాలనుకున్నప్పుడు అది డిఫరెంట్గా కనిపించాలి, ఒక లిస్ట్ రూపంలో ఉండాలనుకున్నప్పుడు దిస్ ఇస్ వన్. But it not having any number. If you want to give a number, same content in again I am going to take ball, bat, car. But for these items I am going to give numbers. For this I am giving numbers. So numbers ela istam chuddam. Select that items and go to numbering. So numbers means 1, 2, 3 is also there. This is the see background change avutundi chudandi. Roman numbers, alphabetic A B C D, small a b c d, like this we have. You can choose any one. I like to make it as 1, 2, 3 like here, like this. Yes. See the list of items is framed as 1, 2, 3. List of items is framed as with different format, that is bullets. So bullets and numbering. List ni ఏ రూపంలో రాసుకోవచ్చు అంటండి, using a bullets or using a
numbering. So numbers రూపంలో కానీ or in the format of bullets రూపంలో కానీ ఇచ్చుకోవచ్చు. So this is the way how to give you a list, how to create a list. Then styles. By default, some Word provides, Microsoft Word provides styles. Suppose if you see this student of law, you want to make it in a different style. Default style, predefined, ముందుగానే define చేసిన style రూపంలో ఉంటుంది. How it is? Select the text and see styles here and click on last corner. Sorry, here. So this is different styles. When my mouse pointer is going there, automatically styles should see this style of law, student of law is changing. With colors also is changing. That means these are all the different styles are predefined. You can directly use these formats. You can directly, if you don't want to make it your own, but if you want to directly use that predefined one, means you just click select the text and select any format you want. Non-cooperation select, and from the styles I am going to select this one. Non-cooperation with color is coming like that. See, bold, like this. So you can use that styles also. Okay, better. It's a very final thing. When the document is ready, so I am given a different type of expand all things. I want to save this one. ఖచ్చితంగా మనం సేవ్ చేసుకోవాలి కదండి. సో ఒక పేజ్కి వచ్చాను, ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. వాట్ ఈస్ దట్? ఎక్కడికి పోయాయి ఇవన్నీ? ఓ, నెక్స్ట్ పేజ్. That means automatically 2 of 2. That means it's going to go for next page. Next page kuda vellipoyindi. So I have a document with 2 pages. I have the document 2 pages. Then create chesanu. See here, document 1 ane undi. Inka nenu save chesana? No. How can I save this document? See, small save. Chudandi. షార్ట్కట్ ఆల్సో దేర్, కంట్రోల్ ఎస్. ఇంతకుముందు మీకు చెప్పాను, కంట్రోల్ని ప్రెస్ చేసి ఎస్ మీద క్లిక్ చేసినట్లయితే కంట్రోల్ ఎస్ అనేది సేవ్ అనమాట. లేదా డైరెక్ట్లీ మౌస్ పాయింట్ని యూజ్ చేసి కూడా మనం క్లిక్ చేసుకుని సేవ్ కూడా చేసుకోవచ్చు. లేదా ఇక్కడ క్లిక్ చేసి ఆఫీస్ బటన్ అంటారు దీన్ని, స్టార్టింగ్ ఉండి చూడండి, ఆఫీస్ బటన్ మీద క్లిక్ చేసి కూడా సేవ్ అనే ఆప్షన్ ఉంది. ఓకే, క్లిక్ ఆన్ సేవ్. వెన్ ఐ క్లిక్ ఆన్ సేవ్ బటన్, ఇట్ గోయింగ్ టు షో సేవ్ డైలాగ్ బాక్స్. చూడమ్మా, ఇలా కానీ మీకు డిస్ప్లే కానీ కనపడితే యూ కెన్ సే ఇట్ యాజ్ ఏ సేవ్ డైలాగ్ బాక్స్. ఇట్స్ ఎ సేవ్ డైలాగ్ బాక్స్. సో వాట్ ఈస్ హియర్? ఇట్ ఈస్ బయోగ్రఫీ ఆఫ్ మహాత్మా గాంధీ. బై డిఫాల్ట్ వాట్ ఈస్ అవర్ హెడ్డింగ్ డాక్యుమెంట్, అది కనబడుతుంది. ఇఫ్ యూ వాంట్ టు సేవ్ దీస్, ఇక నేనేం చేస్తున్నానంటే ఐఎమ్ గోయింగ్ టు చూస్ మై ఓన్ డ్రైవ్. సో మై ఓన్ డ్రైవ్, జస్ట్ E:, దట్ ఈస్ న్యూ వాల్యూమ్ లోకి వెళ్ళి క్లిక్ చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ ఆర్గనైజేషన్ తీసుకున్నాను. ఐఎమ్ గోయింగ్ టు గివ్ నేమ్. సో నేనేం చూస్తున్నానంటే గీతం స్కూల్ లెసన్ 2. మనం పేర్లు పెట్టుకోవచ్చు అండి, ఏ నేమ్ ఇష్టం, వాట్ ఇస్ వెరీ యూ వాంట్ యువర్ నేమ్. యూ కెన్ ఆల్సో యూజ్ యువర్ నేమ్ ఆల్సో, నో ప్రాబ్లం, యువర్ ఓన్ నేమ్ ఆల్సో. Lesson 2. I just making it this one, and type that one name, file name, that is Geetham School Lesson 2, and save the type, save by default, and click on save button. Here please observe, before that one document 1, now Geetham School Lesson 1. That means it's making that your document is saved by the name called Geetham School Lesson 1. Okay, so I am going to close this one. Yes, it is closed. I am going to check whether it is stored in my PC or not. My PC,
E drive, that is the right click. Open your Geetham School. Yes, here it is. Geetham School lesson 2. I saved this one. Just double click on it. It is opened. ఓకే, సో ఎక్కడైతే మనం సేవ్ చేసామో దాని మీద క్లిక్ చేస్తే కూడా ఓపెన్ అయిపోతుంది. ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కొంచెం కంటెంట్ ఎక్స్ట్రాగా కూడా రాసి కూడా మీరు మళ్ళాగే యూ కెన్ ఆల్సో సేవ్ ఇట్. సో దిస్ ఈస్ ద వే how to saving the document. Thank you for watching.